నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఎన్డీఏ సమావేశంలో మోడీ గారిని ఏకగ్రీవంగా మూడవసారి ఎన్నుకోవడం జరిగింది. ఇదే సందర్భంలో పలువురు మాట్లాడుతూ ముఖ్యంగా చంద్రబాబు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని మోదీ గారు కూడా పొగిడారు. అలాగే ఒక అడుగు ముందుకేసి పవన్ ఒక తుఫాన్ అని కూడా పొగడడం జరిగింది. ఆయన వల్లే ఇలా కూటమి గెలిచింది అన్నట్లుగా. అయితే ఇది పక్కన పెడితే వీళ్ళు కూడా మోదీ గారిని బాగా ప్రశంసల్లో ముంచెత్తారు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఎందుకంటే ఒకరినొకరు కంగ్రాచులేట్ చేసుకోవడం, లేకపోతే ఒకరి గొప్పని మరొకరు ప్రశంసించడం అనేది. ఇప్పుడు ఏపీకి రావాల్సిన ఈ ప్రత్యేక హోదానో లేకపోతే ఆ నిధులకు సంబంధించి పోరాడి నిలబడి తెస్తారా, లేకపోతే 2014లో అప్పుడు కూటమితో ఉన్నారు కాబట్టి, అంటే మోదీ ప్రభుత్వంతో ఉండి సాధించలేకపోయారు, అయినా కూడా మళ్ళీ విడిపోయారు. ఇప్పుడు కూడా అలాంటివి ఏమన్నా మళ్ళీ కనిపిస్తాయి దృశ్యాలు? అంటే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఈరోజు జరిగిన సమావేశంలో మన ఆంధ్రప్రదేశ్కు చెందిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక కీలకమైన స్థానాల్లో ఉండడము, మోదీ గారు వాళ్ళని ప్రశంసించడము, వీళ్ళు మోదీ గారిని ప్రశంసించడం, ఇదంతా కూడా మంచి పరిణామం, ఎవరికైనా మంచి పరిణామమే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో మనము కీలక నేతలుగా మన వాళ్ళు ఉండడము, కేంద్ర ప్రభుత్వం అనివార్యంగా మన మీద ఆధారపడము, ఈ రెండు అంశాలు కూడా రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ కలిసి వచ్చే అంశాలు. అవును. మీకు తమాషా ఏమిటంటే, మామూలుగా రాజకీయాల్లో కానీ సామెత చెప్తూ ఉంటారు, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. గట్టిగా ఒక 6 నెలల క్రితము జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన కనీసం వేడి నీళ్ల సౌకర్యం కూడా కల్పించలేదని ఫిర్యాదు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నారు. మోదీ పక్కన కూర్చున్నారు. మోదీ పక్కన కూర్చొని ఢిల్లీ రాజకీయాలు ఈయన ఎంతో కొంత శాసించబోతున్నారు. ఎలాగంటారా, నితీష్ కుమార్ని నమ్మడానికి లేదు. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డ్ అంతా తీసుకుంటే ఆయన ఎప్పుడు బీజేపీతో కలిసి ఉంటాడో, ఎప్పుడు విడిపోతాడో, మళ్ళీ ఎప్పుడు కలిసి ఉంటాడో ఎవరికి తెలియదు. బీజేపీ వాళ్ళు చాలా గట్టిగా నమ్ముతున్న విషయం ఏమిటంటే, నితిన్ ఎప్పుడైనా ఏ క్షణమైనా మనకు హ్యాండ్ ఇవ్వగలరు అనే ఒక డౌట్ ఉంది వాళ్ళకి. అంటే ఇప్పుడు నమ్మకంగా ఉన్నది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి చాలా జరుగుతాయి. అయితే ఈరోజు మోడీ గారు ప్రచారం చేయడం వల్లే కూటమి గెలిచిందని, మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో వచ్చి అద్భుతంగా ప్రచారం చేశారని, అమిత్ షా గారు ప్రచారం చేశారని వీళ్ళు ఊరికే మాట వరుసకు అంటున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే, మోదీ గారు ప్రచారం చేసినా చేయకపోయినా, వీళ్ళు కూటమిలో ఉన్నా ఉండకపోయినా, ఖచ్చితంగా ఇప్పుడున్న ట్రెండ్ వేవ్ చూస్తే వీళ్ళే గెలుస్తారు. బీజేపీకి వీళ్ళ వల్ల అదనంగా లాభం వచ్చింది, కానీ బీజేపీ వల్ల వీళ్ళ ఓట్ బ్యాంక్ ఏదో పెరిగిపోయి వీళ్ళు అనేక సీట్లు గెలవడానికి బీజేపీ ఒక మూల కారణమని, లేదా మోదీ గారి కేంద్ర నాయకత్వం మీద విపరీతంగా అంటే ఆకర్షితులయ్యి జనమంతా మోదీ గారు ఈ కూటమిలో ఉన్నారు కాబట్టి ఓట్లు వేశారని కానీ అనేది అవాస్తవం. ఎందుకంటే మనకు తెలుసు అది రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మోదీ గారి ప్రభావం అంటూ పెద్దగా ఏమీ లేదు. అది జగన్ వర్సెస్ చంద్రబాబు గారు నడిచింది. బేసిక్గా జగన్ ఉండాలా అక్కర్లేదు అనే పాయింట్ మీద నడిచింది. సరే, మాట వరుసగా అది మర్యాద, ఒకరినొకరు ప్రశంసించుకోవడము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆయన తుఫాన్ అని ప్రశంసించినా ఏమించినా, పవన్ కళ్యాణ్ గారు దీంట్లో కీలకమైన పాత్ర. అంటే కూటమిని ఒకటిగా చేయడం, బీజేపీని దాంట్లోకి అలయన్స్లోకి తీసుకురావడం, ఎన్డీఏలోకి దీన్ని కలపడం అనే దాని వెనక ఆయన కృషి చాలా ఉంది. ఆయన గట్టిగా పట్టుబట్టి, అంటే ఒక దశలో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించినప్పటికీ ఢిల్లీలో పెద్ద స్పందన రాలేదు. ఈయన పెద్దగా అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అలా తిప్పారంటే టిట్ ఫర్ టాట్ అంటారే, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అదే మోదీ గారు, అమిత్ షా గారు ఎవరికైతే అపాయింట్మెంట్ ఇవ్వకుండా కూటమిలో చేరుతాను నేను అంటే పెద్దగా స్పందించకుండా ఉన్న వాళ్ళే ఈరోజు అనివార్యంగా ఆయన పక్కన కూర్చోబెట్టుకుని చంద్రబాబు నాయుడు విజనరీ అది ఏదైనా మాడుతున్నారు. సరే, రాజకీయాలు అలాగే ఉంటాయి, దాన్ని మనం అర్థం చేయాలి. అంటే ఇప్పుడున్న ఈ స్నేహము, ఈ సంతోషము, ఈ చిరునవ్వులు ఇలాగే ఉంటాయా ఉండవా అనేది అది నెక్స్ట్ క్వశ్చన్. అది మనకు కావాల్సింది ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఒకటి, ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అలయన్స్ను గెలిపించారు. అక్కడితో వాళ్ళు జగన్ వద్దనుకున్నారు కాబట్టి
వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, రేపు ఏదో పోర్ట్ఫోలియోలో అది పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్లో ఏ పోస్టులో ఉంటారు, ఏ పోస్టులో ఉంటారు అనేది అదంతా వేరే విషయం. అవన్నీ పరిపాలనకు సంబంధించిన అంశాలు. అయితే ప్రజలందరూ కూడా ఇప్పుడు మైండ్లో ఏమని ఆలోచిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దెబ్బతిని ఉంది, ఆంధ్రప్రదేశ్కి కొన్ని వాళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వకుండా చేయడము, రైల్వే జోన్ లేకుండా చేయడము, విశాఖ ఉక్కుని తరలించే ప్రయత్నం చేయడము, ఇలా కొన్ని అన్యాయాలు జరిగాయి. ఈ అన్యాయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి సరిచేస్తారా చేయరా, సరి చేసేదానికి వాళ్ళు తీసుకునే ప్రయత్నాలు ఏమిటి, పోలవరం కంప్లీట్ చేస్తారా చేయరా, పోలవరం కంప్లీట్ చేయడానికి ఇప్పుడున్నంత అనువుగా ఇంకెప్పుడు లేవు కదా పరిస్థితులు. అంటే నిధులకు సంబంధించి గట్టిగా కేంద్రం మెడలు వంచి కేంద్రాన్ని డిమాండ్ చేసి, అయ్యా మాకిది మా ఇబ్బందులు ఇవి ఉన్నాయి మీరు ఇవన్నీ తీర్చండి అని, అట్లనే ఒక 3 పెద్ద పరిశ్రమలు 25 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ప్రామిస్ చేశారు కదా. ఈ 25 లక్షల ఉద్యోగాలు ఇస్తారా ఇవ్వరనే సంగతి పక్కన పెడితే, ముందు ఒక 3-4 పెద్ద పరిశ్రమలు ఉత్తరాంధ్రకు ఒకటి, కోస్తా ఆంధ్రాకు ఒకటి, అలాగే రాయలసీమలో ఇలా పెడితే ఒక్కొక్క పరిశ్రమకు ఒక 40,000 మంది, ఉన్న పరిశ్రమలు మూసేయకుండా ఉండడము, కొత్త పరిశ్రమలు అంటే ఒక 50,000 మందికి ఒక్కొక్క చోట ఉపాధి కల్పించిన ఒక 2 లక్షల మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలు వచ్చినా కూడా జనము చాలా సంతోషపడిపోతారు. మరి ఇవన్నీ చేస్తారా? ఇవన్నీ చేయకుండా వీళ్ళు ఇచ్చిన హామీలకు బోలెడు నిధులు కావాలి. ఈ 6 పాయింట్ ఫార్ములా కానీ రకరకాలన్నీ హామీలు ఉన్నాయి కదా. ఈ నిధులన్నీ తెచ్చుకొని అప్పులకు వడ్డీలు కట్టడము, ఉద్యోగులకు 1వ తేదీ జీతాలు ఇవ్వడము, వీటికే పుణ్యకాలం అంతా గడిచిపోతుందా? లేదంటే కొంచెం ఎక్కువ చంద్రబాబు గారిని విజనరీ అంటారు కదా, మరి విజనరీగా ఉండే ఆయనకి ఒక 40 ఏళ్ల తర్వాత, అప్పుడెప్పుడో వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఈయన చక్రం తిప్పినప్పటికీ కూడా అప్పటికంటే కూడా ఇప్పుడు చాలా సంక్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండింది, ఇప్పుడు ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్గా ఉంది. ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ ఈరోజు లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. దీనికి ఒక రాజధాని కూడా లేదు. పైగా అంటే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్తో మొన్న ఓటింగ్ జరిగింది. ముఖ్యంగా 18 నుంచి 30-35 ఏళ్ల మధ్య గల యువకులందరూ కూడా పవన్ కళ్యాణ్ వైపు ఆకర్షితులు కావడము, లేదా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఉద్యోగాలు ఇస్తారని నమ్మడము, ఇలాంటిది ఏదో జరగడం వల్ల ఒక సెక్షను యాంటీ జగన్గా పనిచేసింది. ఇప్పుడు వాళ్ళంతా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇమ్మీడియట్గా వీళ్ళు మెగా డిఎస్సి వేస్తారని, లేదంటే మాకు ఏదో ఒక రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. నిరుద్యోగ భృతి ఎవరికి అక్కర్లేదు. ఫస్ట్ పాయింట్ వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈ భిక్షం వేసే పనులు మానుకోవాలి. భిక్షం వేసే పనులు మానుకొని నిరుద్యోగ భృతి నువ్వు 2,000-3,000 వల్ల ఏం అరుగుతుంది? ఒక కుర్రాడికి ఏమొస్తుంది 3,000 రూపాయలకి ఈ రోజుల్లో? ఏదో స్విగ్గీ జొమాటోలో పనిచేసే వాళ్ళు కూడా 20-30 వేలు వస్తున్న కాలంలో, అంటే తక్కువ నేను అనడంలే, అంటే ఒక పార్ట్ టైంగా హైదరాబాద్ లాంటి సిటీలో ఒక పని చేస్తే 10 నుంచి 30 వేల రూపాయలు ఈజీగా వస్తున్న ఈ తరుణంలో 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి వల్ల ఏం సాధిస్తారు? ఏం సాధించరు, ఊరికే అది కంటి తుడిపే. కాబట్టి ఇప్పుడు చేయాల్సినవన్నీ పనులన్నీ ఎన్ని ఉన్నాయంటే, వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఏదో కొడాలి నాని ఇంటి మీద కోడిగుడ్ల దాడి అని ఏదో వచ్చింది. ఫస్ట్ ఆ పనులు మానుకోవాలి. వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు ఓడించారు. మళ్ళీ మీరు చేసిన ఎట్లా ఇవి అవే పనులు, వాడి మీద దాడి వీడి మీద దాడి అంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. అంటే వీళ్ళు వైసీపీ వాళ్ళ మీద దాడులో, లేకపోతే వైసీపీ వాళ్ళను వేధించడమో ఇవి చేసే కొద్దీ ఏమిటంటే అసలు విషయం పక్కకి వెళ్ళి వేరే విషయాలు వస్తాయి. మీ దగ్గర ఉన్న మీ ముందున్న అసలు విషయం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడం, అమరావతిని నిర్మించడం, పోలవరంని పూర్తి చేయడం, ఇవే కదా మీ ముందు ఉన్నటువంటి పరిశ్రమలు తేవడం, 25 లక్షల ఉద్యోగాలు మీరు చెప్పిన ప్రామిస్ ప్రకారం ఇవ్వడము, ఇవే కదా మీ ముందు. ఇప్పుడు ఉన్నటువంటి సువర్ణ అవకాశము చంద్రబాబు నాయుడు గారికి ఈ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేదు. 70 ఏళ్ల వయసు తర్వాత ఢిల్లీలో తన మాట మీద, తన మనుషుల మీద, అంటే తన ఎంపీల మీద ఆధారపడిన ఒక ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వము ఇలాగే ఆయన చెప్పినట్టు వింటుందని గ్యారెంటీ లేదు. రేపు ఏదన్నా తేడాలు వచ్చి ఇండియాలో నుంచి కొంతమంది విడిపోయి మళ్ళీ బీజేపీకి మద్దతుగా వచ్చారనుకోండి, బీజేపీకి ఎప్పుడు వీళ్ళ అవసరం ఉంది, వీళ్ళ వల్ల మన ప్రభుత్వం నిలబడుతుంది అనే ఇది ఉన్నంతకాలమే వీళ్ళకి ఆ గౌరవము, ఆ మర్యాద లేదు. వీళ్ళు లేకపోయినా మన ప్రభుత్వానికి వచ్చిన డోకా లేదు అనగానే వాళ్ళు మళ్ళీ మునుపటి మోదీ, మునుపటి అమిత్ షా ఉండరు. ఇప్పుడున్న స్నేహము, ఆలింగనాలు ఉండవు. మళ్ళీ వాళ్ళు నార్మల్గా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉండే పరిస్థితులకు కూడా రావచ్చు. ఎందుకంటే రాజకీయాలు ఏమైనా జరగచ్చు కదా.
ఇది జరుగుతుంది. పోయినసారి 23 మంది ఎంపీలు ఉన్నటువంటి జగన్ గారికి ఆడేం పెద్దపీట వేయలేదు కదా. ఎందుకు పెద్దపీట వేయలేదు? ఆయన అవసరం లేదు వీళ్ళకి. చంద్రబాబు నాయుడు గారే తన అవసరం ఎంతకాలము ఉంటుందో అంతకాలము వాళ్ళని మెడలు వంచి నిధులు తెచ్చుకున్నట్టు. రేపు ఏమైనా చిన్న తేడాలు వచ్చి వాళ్ళ బలం పెరిగి మీ అవసరం లేదు, జనసేన చంద్రబాబు నాయుడు గారు కలిస్తే వచ్చే మా సీట్లు మాకేం అవసరం లేదు అనే మూడు వస్తే మళ్ళీ మొదటికి వస్తుంది. ఆ పోలవరానికి నిధులు ఇయ్యరు, ఈ అమరావతికి అదేంటి కుండా మట్టి నీళ్లు ఇచ్చిపోతారు మళ్ళీ వచ్చి. కాబట్టి ఇది జరుగుతుంది, జరగదు అనడానికి ఏం లేదు. వాళ్ళకేం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ పైన ప్రేమ ఉంటుంది అని నమ్మడానికే లేదు. మనకు టైం వచ్చినప్పుడు మనం టైం చూసుకోవాలి అంతే. రైట్. ఇలా అడిగే రాష్ట్రాలు చాలానే ఉంటాయి, కాకపోతే ఇప్పుడు మనకి ఎక్కువ వాళ్ళు ఉత్తరాదికి చేసినట్టుగా దక్షిణాదికి చెయ్యరు. వాళ్ళు ఎందుకు చెయ్యరు అంటే బీజేపీకి ఇక్కడ బలం లేదు. తమిళనాడుకి చేయరు, కర్ణాటకలో ఎంతో కొంత వాళ్ళ బలం ఉంది కాబట్టి అక్కడ ఏమైనా చేస్తారేమో. మన ఆంధ్రప్రదేశ్కి 2014లో చంద్రబాబు గారు అలయన్స్ ఉన్నప్పటికీ ఏం చేశారు? అప్పుడు చేయలేదనే కదా ఈయన విడిపోయి 2019లో ఇండిపెండెంట్గా అంటే బీజేపీతో సంబంధం లేకుండా పోటీ చేసింది. కాబట్టి ఈ ఎడమొహాలు పెడమొహాలు ఆలింగనాలు ఇది చిరునవ్వులు ఇవేవీ శాశ్వతం కాదు రాజకీయాల్లో. మన అవసరం ఎంత మేరకు ఉందో ఆ మేరకు మన ప్రయోజనాలను నెరవేర్చుకోవాలి. మన అవసరం తీరిపోతే అదేదో మన సామెత చెప్తారు చూడండి, ఓడలో ఉన్నంత వరకు ఓడమల్లన్న, దేవుడు దాటితే బోడి మల్లన్న అంటారు చూడు. ఆ బోడి మల్లన్నలు కాకుండా చూసుకోవడమే ఇప్పుడు మన ముందున్న టార్గెట్. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.